హలో, వెల్కమ్ టు బైట్ బడీ. ఈరోజు నేను ఒక స్టూడెంట్ టేబుల్లో రిజల్ట్ని తర్వాత డివిజన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను ఒక స్టూడెంట్ డేటా తీసుకొని టోటల్ అండ్ యావరేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈక్వేషన్స్ని యూస్ చేసి అండ్ టోటల్ డిఫరెంట్ టైప్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. సో ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి. అండ్ ఈ వీడియోలో రిజల్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ డివిజన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మరి రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ అసలు రిజల్ట్ అనేది అంటే ఆ కాన్సెప్ట్ అనేది మనకు ఐడియా ఉండాలి. ఇక్కడ నాకు రిజల్ట్లో ఏం రావాలి, పాస్ ఆర్ ఫెయిల్ అనేది రావాలి. ఓకే, సో ఒక క్యాండిడేట్ పాస్ ఎలా అవుతాడు అండ్ ఫెయిల్ ఎలా అవుతాడు, ఆ కాన్సెప్ట్ అయితే మనకి ఐడియా ఉండాలి. అంటే ఎప్పుడైతే మనకి ఆ కాన్సెప్ట్ గురించి ఐడియా ఉంటుందో దెన్ అప్పుడు మనం ఈక్వేషన్ అనేది ఎలా రాయాలనేది అది నెక్స్ట్ ఆలోచించాలన్నమాట. ఈవెన్ డివిజన్ కూడా అంటే మనం ఏ ఫార్ములా యూస్ చేసి క్యాల్కులేషన్ చేయాలి అన్నా ఫస్ట్ మనకు ఆ బేసిక్ ఐడియా, మనం అది ఎలా క్యాల్కులేట్ చేస్తారో థియరేటికల్గా మనకి ఐడియా ఉంటే అప్పుడు మనం దాని మీద ఈక్వేషన్ రాయడం ఈజీ అయిపోతుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు డివిజన్ క్యాల్కులేట్ చేయాలంటే ఆ రిజల్ట్ క్యాల్కులేట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడైతే నేను బేసికల్గా ఏం చేశానంటే 6 సబ్జెక్ట్స్ తీసుకున్నాను అండ్ టోటల్ అండ్ యావరేజ్ ఇలా 100 మార్క్స్కి తీసుకున్నాను. 100 మార్క్స్కి తీసుకున్నాను. బట్ అలా కాకుండా ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ అండ్ ఎక్స్టర్నల్ మార్క్స్ అండ్ అలా డివైడ్ చేస్తున్నప్పుడు అండ్ ఇక్కడ మనం ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే బేసికల్గా అయితే నేను చెప్తున్నాను, జస్ట్ రిజల్ట్ అండ్ డివిజన్ బేసిక్ 100 మార్క్స్కి ఎలా క్యాల్కులేట్ చేయాలో చెప్తున్నాను. సో ఎప్పుడైతే మనకి 70 మార్క్స్ అండ్ సో అట్లా మనకి ఒకవేళ 150 మార్క్స్కి ఏదైనా సబ్జెక్ట్ ఉందనుకోండి, సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా క్యాల్కులేట్ చేయాలని అంటే ఇక్కడ మనకి ఆ క్రైటీరియా చేంజ్ అయినప్పుడు మనకి రాసే ఈక్వేషన్ కూడా చేంజ్ అవుతుంది. జస్ట్ ఈరోజు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే బేసికల్గా మనం రిజల్ట్ అండ్ డివిజన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. అండ్ దీన్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే మనకు క్రైటీరియా రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో అప్పుడు ఆ కాన్సెప్ట్ మనకు తెలిస్తే దాని ప్రకారం మనం ఈక్వేషన్ అయితే రాయొచ్చు. సరే, ఇప్పుడు బేసిక్ 100 మార్క్స్కి అన్ని 6 సబ్జెక్ట్స్ ఈచ్ 100 మార్క్స్కి మనం రిజల్ట్ అండ్ డివిజన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో అండ్ ముందు వీడియోలో అవి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడైతే ఈ బేసిక్ క్రైటీరియా ప్రకారం నేను రిజల్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. సో మీకు తెలుసు, ఏ క్యాల్కులేషన్ చేయాలన్నా ఒక ఫార్ములా యూస్ చేయాలి ఆర్ క్యాల్కులేషన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ సెల్ పాయింటర్ అయితే ఎక్కడ ఈక్వేషన్ రాయాలనుకుంటున్నారో అక్కడ పెట్టేసేయండి అండ్ ఈక్వల్ సైన్ అంటే ఈక్వల్ సైన్తో స్టార్ట్ అవుతుంది ఎనీ ఈక్వేషన్ ఆర్ ఎనీ ఫార్ములా. మీరు రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే అంటే నేను అనుకుంటున్నాను ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక స్టూడెంట్ పాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 6 సబ్జెక్ట్స్లలో మేబీ 36 కన్నా ఎక్కువ రావాలి మార్క్స్. నేను అలా అనుకుంటున్నాను. సో నేను చెప్పాను కదా, ఒక కాన్సెప్ట్ అనేది మనం కాన్సెప్ట్ ఆర్ క్రైటీరియా మనం ఒక అనుకొని సో దాని ప్రకారం మనం ఈక్వేషన్ అయితే రాయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఒక స్టూడెంట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 36 కన్నా ఎక్కువ రావాలి. ఎక్కువ వస్తే తను పాస్ అవుతాడు, లేదంటే ఫెయిల్ అవుతాడు. సో దాని ప్రకారం నేను ఇక్కడైతే రాస్తున్నాను. దానికోసం మనం యూస్ చేయాల్సిన ఫార్ములా ఏంటి అంటే ఇఫ్ అనే ఫార్ములా యూస్ చేస్తాను. సో నేను ఇక్కడ ఈక్వల్ సైన్ ఇచ్చేసి ఇఫ్ అని ఎప్పుడైతే రాసానో రాయగానే అక్కడ ఏమవుతుంది, అక్కడ మనకి కింద సజెషన్స్ కూడా వస్తాయన్నమాట. సో దట్ మీన్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటర్న్ దట్ ఫార్ములా నేమ్ ఈస్ కరెక్ట్ అనమాట. ఓకే, ఇక్కడ నేను సో బ్రాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇఫ్ ఒకవేళ నేనేమంటున్నాను, ఒకవేళ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 36 కన్నా ఎక్కువగా వస్తే పాస్ అంటున్నాను, లేదంటే ఫెయిల్ అంటున్నాను. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఇక్కడ మనం ఇఫ్ అనే ఒక ఫార్ములా అయితే యూస్ చేయాలి. సో ఇక్కడ లాజికల్ టెక్స్ట్. సో లాజికల్ టెక్స్ట్ అంటే ఇక్కడ లాజికల్ టెక్స్ట్ ఎలా ఇస్తానంటే ఇప్పుడు స్టూడెంట్ అన్ని సబ్జెక్ట్స్లలో 36 కన్నా ఒకవేళ ఫెయిల్ అవ్వాలనుకోండి ఎగ్జాంపుల్కి, సో 36 కన్నా తక్కువ రావాల్సిన అవసరం లేదుగా, ఏదో ఒక సబ్జెక్ట్లో 36 కన్నా తక్కువ వస్తే తను ఫెయిల్ అవుతాడు. సో ఏదో ఒకటి తక్కువ వచ్చినా ఫెయిల్ అవుతాడు, లేదంటే అన్ని సబ్జెక్ట్స్లలో 36 కన్నా ఎక్కువ వస్తే ఫెయిల్ అవుతాడు. సో ఏదో ఒక ఏమంటారు లాజిక్ని ఫాలో అవుతాను ఇక్కడ. సో దట్స్ వై ఇక్కడ మనం లాజికల్ టెక్స్ట్ అనేది ఇవ్వాలి. సో నేనేమంటానంటే ఏదో ఒక సబ్జెక్ట్లో
36 కన్నా తక్కువ వస్తే తను ఫెయిల్ అవ్వాలి అన్నట్టుగా రాస్తాను. అది లాజికల్ టెక్స్ట్. సో లాజికల్ టెక్స్ట్ అంటే ఏదో ఒక సబ్జెక్ట్ అన్నప్పుడు ఆర్ అనేది యూజ్ చేస్తాం. ఎనీ వన్ సబ్జెక్ట్ ఆర్ ఎనీ వన్. సో ఎనీ వన్ సబ్జెక్ట్ ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను లాజికల్ టెక్స్ట్లో. ఇక్కడ ఏమి ఇస్తానంటే ఇక్కడ ఒకవేళ సబ్జెక్ట్ 1లో ఎలా ఉండాలి 36 కన్నా తక్కువ వస్తాయి. ఓకే కామా. సో ఇలా మనం ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాను. సో D2 ఈజ్ లెస్ దెన్ 36 కామా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ 75 మార్క్స్ ఉంది కదా, అంటే మనం సెల్ అడ్రసెస్ అనేవి యూస్ చేయాలి. సో ఇక్కడ E2 ఈజ్ లెస్ దెన్ 36 కామా. అండ్ F2 ఈజ్ లెస్ దెన్ 36 కామా. అండ్ G2 ఈజ్ లెస్ దెన్ 36 కామా. అండ్ లాస్ట్ సబ్జెక్ట్ దట్ ఈస్ H2 ఈజ్ లెస్ దెన్ 36. ఓకే, సో ఇలా ఇచ్చేసాను. సో దిస్ ఈజ్ ద లాజికల్ టెక్స్ట్. అంటే దీని అర్థం ఏంటంటే ఏదో ఒక సబ్జెక్ట్లో 36 కన్నా తక్కువ వచ్చింది అనుకున్నా, అంటే ఒక స్టూడెంట్ ఫెయిల్ అవ్వాలంటే అన్ని సబ్జెక్ట్స్లలో 36 కన్నా తక్కువ రావాల్సిన అవసరం లేదు. ఏదో ఒక సబ్జెక్ట్లో 36 కన్నా తక్కువ వస్తే ఫెయిల్ అయిపోతాడు. ఓకే, సో అందుకోసం ఇక్కడ ఆర్ అని రాశాను. ఆర్ అనే లాజికల్ టెక్స్ట్లో ఇది రాశాను అనమాట. అంటే ఏదో ఒక సబ్జెక్ట్లో ఎనీవన్ ఏదో ఒక సబ్జెక్ట్లో 36 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ లాజికల్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ లాజికల్ టెక్స్ట్ అనేది ట్రూ అవుతుంది అనమాట. ఏదో ఒక సబ్జెక్ట్లో 36 కన్నా తక్కువ వస్తాయి. సో అప్పుడు ఏమవ్వాలి, తక్కువ వచ్చింది అనుకోండి, తక్కువ వస్తే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనం ఒకవేళ ట్రూ అయితే అంటే ఈ లాజికల్ టెక్స్ట్ ట్రూ అయితే దాని అర్థం ఏంటి, తను ఫెయిల్ అయినట్టే కదా. సో అందుకోసమే ఇక్కడ డబుల్ కోట్స్లో టెక్స్ట్ కాబట్టి డబుల్ కోట్స్లో రాస్తున్నాను. సో ఫెయిల్. ఒకవేళ ఈ లాజికల్ టెక్స్ట్ ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఫాల్స్ అయినప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, సో అంటే తను ఏ సబ్జెక్ట్లో కూడా 36 కన్నా తక్కువ రాలేదు అని అర్థం. అప్పుడు తనకు ఇక్కడ మనకి ఏం రావాలి అంటే పాస్ అని రావాలి. దెన్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేశాను. సో ఇక్కడ ఇదంతా లాజికల్ టెక్స్ట్. ఒకవేళ ఇది ట్రూ అయితే ఫెయిల్ అని వస్తుంది ఇక్కడ. ఒకవేళ ఈ లాజికల్ టెక్స్ట్ ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్న టెక్స్ట్ అనేది ఇక్కడ అప్లై అయిపోతుంది అనమాట. సో ఎంటర్ ప్రెస్ చేస్తాను. సో ఇక్కడ ఈ స్టూడెంట్ అనే అతను పాస్ అనమాట. అండ్ వచ్చేసి నేను కిందికి డ్రాగ్ చేసేస్తాను సింపుల్గా. సో తిని ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు చూద్దాం. సో ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ ఇన్ని సబ్జెక్ట్స్లలో అంటే 6 సబ్జెక్ట్స్లలో ఇతను ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే ఈ సబ్జెక్ట్లో 36 కన్నా తక్కువ వచ్చాయి కాబట్టి. సో తను ఫెయిల్ అయ్యాడు. అంటే ఏదో ఒక సబ్జెక్ట్లో 36 కన్నా తక్కువ వస్తే సో ఫెయిల్ అనేది వచ్చేస్తుంది అనమాట. అది లాజికల్ టెక్స్ట్. సో ఫెయిల్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఫెయిల్ వస్తుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే పాస్ అని వస్తుంది అనమాట. లైక్ దట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద రిజల్ట్. ఓకే, రిజల్ట్ బాగుంది. సో ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అనే దాన్ని బట్టి అంటే మనకి ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను ఈక్వేషన్ అయితే రాస్తున్నాను. మీకు ముందే చెప్పాను, అంటే క్రైటీరియా ఆర్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. మనం ఎలా రాయాలనుకుంటున్నామో ఫస్ట్ మనకి క్లారిటీ ఉండాలి అండ్ థియరిటికల్ పార్ట్ మనకి ఐడియా ఉండాలి. సో దట్ వీ కెన్ రైట్ ద డెఫినేషన్ అకార్డింగ్లీ, రైట్. సో ఇప్పుడు డివిజన్ కావాలనుకుంటున్నాను. సో డివిజన్ అంటే ఏం రావాలి, డివిజన్ అంటే మేబీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా రావాలి. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ పాస్ అయిన స్టూడెంట్కి క్లాస్ అనేది రావాలి. ఐ మీన్ డివిజన్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఒక స్టూడెంట్ పాస్ అయ్యాడు అనుకుందాం. సో పాస్ అయినప్పుడు తనకి ఏం రావాలి అంటే లైక్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ రావాలి. ఒకవేళ ఒక క్యాండిడేట్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, సో అతనికి ఏ క్లాస్ అనేది ఇవ్వాలనుకోవట్లేదు నేను. సో అలా అనుకుంటున్నా నేను. ఓకే, సో ఎనీవేస్ అంటే మనకి బేసిక్గా ఒక ఈక్వేషన్ ఎట్లా రాయాలనేది చెప్తున్నాను. ఇక్కడ కూడా మనం యూస్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే ఇఫ్ అనే ఫార్ములానే. ఇక్కడ లాజికల్ టెక్స్ట్ ఏమిస్తానంటే సో ఒకవేళ ఈ స్టూడెంట్ పాస్ అయితే, ఓకే, ఈ స్టూడెంట్ పాస్ అయితే తనకి ఒక డివిజన్ అనేది నేను అలాట్ చేస్తాను. సో అలా అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇతను పాస్ అయ్యాడా లేదా అనేది ఎందులో ఉంటుంది, ఇక్కడ ఈ సెల్ అడ్రస్లో ఉంటుంది, దట్ ఈస్ K2. ఓకే, సో K2 అనే సెల్ అడ్రస్లో కనుక ఇక్కడ పాస్ అని ఉంటే, సో ఇక్కడ కేస్ సెన్సిటివ్ అయితే ఏం కాదు, అంటే క్యాపిటల్ ఉంటే ఖచ్చితంగా క్యాపిటల్ రాయడం, స్మాల్ అట్లా ఏం లేదు. సో సింపుల్గా నేను అక్కడ క్యాపిటల్ P ఉన్న ఇక్కడ పాస్లో స్మాల్ pతో రాసిన. సో దానికి కేస్ సెన్సిటివ్ అట్లా ఏముండదు అనమాట ఇక్కడ ఈక్వేషన్స్లలో. ఓకే, సో లాజికల్ టెక్స్ట్ ఇలా ఇచ్చాను. ఒకవేళ పాస్ అయితే
అప్పుడు ఏం కావాలి, తనకి ఫస్ట్ క్లాసా లేకపోతే సెకండ్ క్లాసా థర్డ్ క్లాసా. సో నేను బేసిక్ ఈక్వేషన్ చెప్తున్నాను. ఓకే, సో అలా నాకు కావాలి. సో దానికోసం నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే, మరి ఇక్కడ తను ఫస్ట్ క్లాస్ వచ్చాడా సెకండ్ క్లాస్ వచ్చాడా అని దేన్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు, మేబీ ద యావరేజ్ ఆర్ టోటల్ మార్క్స్, ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని బేస్ చేసుకొని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యావరేజ్ తీసుకుంటున్నాను. సో దానికోసం నేను మళ్ళీ ఇఫ్ అనేది రాస్తున్నాను. ఓకే, ఇఫ్లో ఇంకొక ఇఫ్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మళ్ళీ అంటే ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అంటే ఎప్పుడైతే ఇక్కడ K2 = పాస్ వస్తుందో అప్పుడు ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నేను రాసిన పార్ట్ ఇంతకుముందు ఈ క్వశ్చన్లో పాస్ అని రాసాం కదా. సో అంటే పాస్ ఫెయిల్ అని రాసాం కదా లాజికల్ టెక్స్ట్ తర్వాత. సో ఇది లాజికల్ టెక్స్ట్. ఇక్కడ ఇది మనకు ఒకవేళ ఇది ట్రూ అయిందనుకోండి, అప్పుడు ఈ పార్ట్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దానికోసం నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇఫ్ యావరేజ్ని బేస్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇఫ్ యావరేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మేబీ 80%. ఓకే, ఒకవేళ అక్కడ 80 ఉందా అంటే 80 అబోవ్ ఆర్ 80 ఉందనుకోండి పర్సంటేజ్. సో ఇక్కడ మళ్ళీ ట్రూ వాల్యూ ఇక్కడ నాకు ట్రూ వాల్యూ కావాలి. సో దానికోసం ట్రూ వాల్యూ ఏంటి అంటే, సో దానికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్. సో ఇలా ఇస్తాను. అంటే ఇలాగే ఉంటుందా అంటే కాదు, నేను జస్ట్ ఒక ఫార్ములా ఎలా రాయాలి అనేదే నేను చెప్తున్నాను. కాన్సెప్ట్ అనేది మీ ఇష్టం, మీ క్రైటీరియా. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి క్యాలిక్యులేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో నార్మల్ డిగ్రీ స్టూడెంట్స్కి డిఫరెంట్గా ఉంటుంది. సో MBA స్టూడెంట్స్కి డిఫరెంట్గా ఉంటుంది. సో అక్కడ క్రైటీరియా అనేది మారుతూ ఉంటుంది. సబ్జెక్ట్స్ మారుతాయి, టోటల్ మార్క్స్ మారుతాయి, సో అవన్నీ మారుతాయి. సో క్రైటీరియా ఆర్ కాన్సెప్ట్ అనేది అది బేస్ చేసుకొని, ఎప్పుడైతే మనకి క్రైటీరియా ఆర్ కాన్సెప్ట్ తెలుస్తుందో సో దాన్ని బేస్ చేసుకొని రాయాలి అంతే. ఓకే, బట్ జస్ట్ నేను బేసిక్గా చెప్తున్నాను. ఒకవేళ 80 or 80% కన్నా ఎక్కువగా ఉంటే ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అని రావాలి. ఓకే, నేను అలా అనుకొని రాస్తున్నాను అంతే జస్ట్. సో ఒకవేళ ఇది ఫాల్స్ అయిందా, ఓకే ఇది ట్రూ అయితే ఈ పార్ట్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఏమవ్వాలి అంటే, ఇందులోనే మళ్ళీ నేను ఇంకొక ఇఫ్ రాస్తున్నాను. సో నేను ఫైనల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ J2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 60% అనుకోండి. సో అప్పుడు నాకు ఏం రావాలి అంటే, ఇక్కడ డబుల్ కోట్స్లో జస్ట్ ఫస్ట్ క్లాస్ అని రావాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా బ్రాకెట్ క్లోజ్ చేయలేదు, ఈ బ్రాకెట్ క్లోజ్ చేయలేదు, అండ్ ఈ బ్రాకెట్ క్లోజ్ చేయలేదు, ఓపెన్ చేశాను. బట్ మెయిన్ బ్రాకెట్ అనేది లాస్ట్లో క్లోజ్ చేసేస్తాం. ఓకే, అలా కాకుండా ఇఫ్ అదే సేమ్ పర్సంటేజ్ దట్ ఈజ్ యావరేజ్ అనేది ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 50% అయితే కామా. సో టెక్స్ట్ కాబట్టి డబుల్ కోట్స్లో రాస్తున్నా అండ్ సపరేట్ చేయడానికి కామాస్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు సెకండ్ క్లాస్ అని రావాలి. ఓకే, సెకండ్ క్లాస్. ఓకే రైట్, సెకండ్ క్లాస్ అని రావాలి. ఓకే, డబుల్ కోట్స్ క్లోజ్ కామా. ఓకే, లేదంటే ఇక డైరెక్ట్గా ఇంకొక కండిషన్ ఏముంటుంది అంటే థర్డ్ క్లాస్. ఓకే, థర్డ్ క్లాస్. ఓకే, ఇప్పటి వరకు నేను ఏం చేస్తానంటే ఇక్కడ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తాను. ఫస్ట్ ఓకే, సెకండ్ 3 బ్రాకెట్స్ క్లోజ్ చేశాను. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒకవేళ ఇది ట్రూ అయింది అనుకోండి, అంటే స్టూడెంట్ పాస్ అయ్యాడు, సింపుల్గా చెప్తాను, స్టూడెంట్ పాస్ అయ్యాడు. సో పాస్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ పార్ట్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ పార్ట్ అంతా ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏంటి, దానికి యావరేజ్ అనేది 80 or 80 కన్నా ఎక్కువ ఉంటే ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అని వస్తుంది. లేదంటే 60 or 60 కన్నా ఎక్కువ వస్తే ఫస్ట్ క్లాస్ అని వస్తుంది. 50 or 50 కన్నా ఎక్కువ వస్తే సెకండ్ క్లాస్, లేదంటే థర్డ్ క్లాస్ అని వచ్చేస్తుంది. ఇది నార్మల్గా ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు ఆ స్టూడెంట్ పాస్ అయ్యాడు. ఓకే, పాస్ అయినప్పుడు ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే యావరేజ్ అనేది 80 or 80 కన్నా ఎక్కువగా ఉంటుందో ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ వస్తుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో, ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ కండిషన్ ఇది కూడా ట్రూ అయిందనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. తర్వాత పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకటి ట్రూ అయిందంటే ఎగ్జిక్యూట్ అయిపోయిందంటే దాని తర్వాత అది ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ ఇది ట్రూ అయింది అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఒకవేళ ఇది ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఇంకా నెక్స్ట్ అల్టిమేట్గా థర్డ్ క్లాస్ అని వచ్చేస్తుంది. ఒకవేళ K2 ఈజ్ ఈక్వల్స్ టు పాస్ అవ్వలేదు అంటే, ఇక్కడ పాస్ అని లేదు, ఫెయిల్ అని ఉంది అనుకోండి, అప్పుడు ఏం రావాలి, ఈ ఫాల్స్
మనకి ఇక్కడ ఏది రాస్తే అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఫెయిల్డ్ అని రావాలి. ఓకే, ఫెయిల్డ్ కాబట్టి నేను డివిజన్ ఏం అలాట్ చేయట్లేదు. సో మెయిన్ బ్రాకెట్ క్లోజ్. సో ఇలా అంటే మీరు కాన్సెప్ట్ ఏదైనా అనుకొని చేయొచ్చు. ఇట్లానే రాయాలి అట్లానే రాయాలి ఏం లేదు. కాన్సెప్ట్ ఆర్ క్రైటీరియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏం రాయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ థియరిటికల్ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే దెన్ యూ గో ఫర్ ఈక్వేషన్. సో బేసిక్ ఐడియా నాకు బేసిక్ ఈ ఐడియా ఇలా రాస్తే బాగుంటుందని నాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. సో సింపుల్గా నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అయితే వచ్చేసింది. సో బికాస్ ఇక్కడ స్టూడెంట్ పాస్ అయ్యాడు కాబట్టి ఇక్కడ డివిజన్ అయితే వచ్చింది, అంటే క్లాస్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ 80 అబోవ్ ఉంది కాబట్టి వచ్చేసింది. అండ్ నేను ఇక్కడ కిందికి డ్రాగ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ స్టూడెంట్ ఫెయిల్ కాబట్టి ఫెయిల్డ్ అని రావాలి. ఓకే, పాస్ అయ్యాడు. ఇక్కడ 70 అబోవ్ ఉంది అంటే ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఎందుకంటే 60 అబోవ్ అన్నింటికి ఫస్ట్ క్లాస్ అని వస్తుంది. 60 అబోవ్ ఉంది, ఇది 80 అబోవ్ ఉంది, 80 ఆర్ 80 అబోవ్ ఉంది కాబట్టి ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది థర్డ్ క్లాస్ వచ్చింది, అంటే 50 అబోవ్ ఉంటే మనకి ఏమవుతుంది 60 అబోవ్ ఫస్ట్ క్లాస్, 50 అబోవ్ అయితే సెకండ్ క్లాస్, అండ్ రిమైనింగ్ అంత పర్సంటేజెస్కి థర్డ్ క్లాస్ వస్తుంది. ఓకే, అండ్ స్టూడెంట్ ఫెయిల్ అయితే దానికి ఏ క్లాస్ అనేది మనం అసైన్ చేయలేదు, సింపుల్గా ఫెయిల్డ్ అని వచ్చేస్తుంది. ఓకే, సో అలా అనమాట బేసిక్ డివిజన్ అండ్ రిజల్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి. అండ్ సో మీకైతే ఒకసారి అయితే చూడండి, మీరు కాన్సెప్ట్ మీరు ఏమనుకుంటున్నారో దేని మీద అయితే ఈక్వేషన్ రాయాలనుకుంటున్నారో దాన్ని ఒకసారి మీరు ఫస్ట్ ఒకసారి అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దెన్ యూ గో ఫర్ write the equation. Okay, so this is about the calculating result and division for with the basic details. Okay, so 6 subjects ఉన్నాయి ఇక్కడ, 100 marks each. సో రిజల్ట్ కనుక్కున్నాను, తర్వాత డివిజన్ అయితే కనుక్కున్నాను అనమాట. ఓకే, సో మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ అయితే చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బడి, థ్యాంక్ యూ వెరీ మచ్.